హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేనైతే ఇక్కడ సాయంత్రం 6 గంటలండి. ఇక మీకైతే ఇప్పుడు తెల్లవారుతుంది అనుకుంటా. నేనైతే ఏంటంటే సాయంత్రం 6కి అయినా కానీ 6 కాదండి, ఇక్కడ 8 అయినా కూడా ఇలాగ ఎండ ఉంటుంది. ఇక నేను మధ్యాహ్నం పడుకొని లేచి కాసేపు ఇలా కూర్చున్నానండి. ఎండకు కూర్చున్నాను. ఇక కార్లు అయితే వెళ్ళిపోతున్నాయి ఒకటిగా. ఈ షటిల్ ఆడటానికి కూడా వస్తారు పిల్లలు. ఎవరెవరు వస్తారు ఏందనేది కాసేపు కూర్చొని చూద్దాం అన్నట్టుగా, మీకు కూడా చూపెడదాం అన్నట్టుగా నేనైతే వీడియో తీస్తున్నాను. ఈరోజైతే ఇంకా స్విమ్మింగ్ పూల్లోకి అయితే ఎవరు రాలేదండి. ఇక్కడైతే ఒక కారు వచ్చి ఆగింది. ఆ కారులోంచి ఒక అబ్బాయి వెళ్ళిండు. ఇంకా వైట్ కార్ వెళ్ళిపోతుంది. ఈ కార్లన్నీ ఇక్కడ మన ఏంటంటే బయట పార్కింగ్ కోసం పెట్టినాయండి. చూడండి, అక్కడ నుండి ఒక ఆటో పట్టుకొని వెళ్తున్నాడు. ఇక్కడ ఏదైనా కానీ ఆటోలు అన్నట్టు ఏమి ఉండయండి. చిన్న చిన్న సామాన్లు మనమే చేతిలో పట్టుకొని వెళ్ళాల్సిందే. ఒక బండి అయితే వస్తుంది. అదేం బండో సౌండ్ అయితే వస్తుంది, కానీ అదేం బండో అర్థం కాలేదండి. అది బయట రోడ్ నుండి వెళ్ళినట్టుంది. ఒక బండి అయితే వెళ్ళిపోతుంది. ప్రశాంతంగానైతే మంది అయితే ఇక్కడైతే ఎవరు లేరు. అక్కడ షటిల్ కోర్టు దగ్గరనైతే షటిల్ ఆడే వాళ్ళు అయితే అందరు పిల్లలు వాలీబాల్ షటిల్ అందరూ అయితే ఆడుతున్నారండి. మొత్తానికైతే పిల్లలు అయితే భలే కేరింతలు పెట్టి అయితే ఆడేస్తున్నారు. అందరూ షటిల్ ఆడే వాళ్ళు అయితే షటిల్ ఆడుతున్నారు. సేపు కూర్చొని అయితే వెళ్తున్నా నేను. కార్లన్నీ అయితే ఇలా పెట్టేశారండి. అన్నీ పార్కింగ్లో పెట్టేసుకున్నారు. ఎవరి లైన్ గీతలలో వాళ్ళు అయితే పెట్టేసుకున్నారు. ఒక ఇద్దరు అయితే వస్తున్నారండి. పిల్లలు ఉన్నారు కదా, అక్కడ అందుకోసం వెళ్తున్నారు. చూడండి, ఇదే మైదాకు చెట్టు లాగానే ఉంటుంది దూరం నుండి చూస్తే, కానీ మైదాకు చెట్లు కాదండి. నాకైతే అనిపిస్తుంది, అరే అందరు ఆషాఢ మాసంలో గోరింటాకు అయితే పెట్టుకుంటున్నారు. వీటిని చూస్తే మైదాకు చెట్లు లాగా అనిపిస్తుంది. తెంపుకొని పెట్టుకుంటే ఎర్రగా అవుతుందా అని అయితే అనిపిస్తుంది. ఏదేమైనా కానీ ఇవైతే మైదాకు చెట్లు కాదండి. ఎలా ఉన్నాయో చూడండి, గుంపులుగా సేమ్ మైదాకు లాగానే ఉన్నాయి, కానీ మైదాకు అయితే కాదండి. సేమ్ అలాగే ఉంటుంది కానీ కాదు. ఇక్కడ ఒక బండి ఉందండి. ఇంటి నుండి అయితే నేను ఈ చెట్టు కాడ నుండి అయితే వస్తున్నా. ఈ చెట్టు అక్కడ ఏంటంటే కుందేళ్ళు వచ్చినాయని చెప్పినాయి కదా ఇంటి ముందు. ఎక్కడి నుండి అయితే ఇలా వచ్చేస్తున్నా. దారింటనైతే నడిచి వెళ్ళే వాళ్ళు అయితే వెళ్తూ ఉన్నారు మెల్లగా. ఇతనైతే ఇండియనే. గులాబీలు అయితే మస్తు పూసినాయి, కానీ మునుపటంతనైతే లేదండి. అన్ని కాయలు అయితే అయిపోయినాయి. ఇక చూడండి, అన్ని కాయలు అయితే అయిపోతున్నాయి. ఇక అందరూ పిల్లల్ని తీసుకొని అయితే బయటకు వెళ్తున్నారు ఆట ప్లేస్కి. ఇక ఇక్కడైతే కొందరు నిలబడ్డారు.
స్విమ్మింగ్ పూల్లో కూడా అందరు పిల్లలు అయితే వచ్చిండ్రు. అందరైతే ఆడుతూ ఉన్నారు వాటర్లో. చిన్న చిన్న పిల్లలు అయితే స్విమ్మింగ్ చేస్తున్నారు లోపల. ఇక్కడ గేమ్స్ కూడా ఆడుతున్నారండి అందరు.